జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 9వ పాశ్రము యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోగలరు. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా? మరి తిరుప్పావై 9వ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుచుండగా అగరుధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మ. ఏమమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపుమమ్మ. ఏమి నీ లేవకుండగా నీ పుత్రిక మూగదా, చెవిటిదా, లేక బద్ధకస్తురాలా, లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా, లేక ఇంత మైమరచి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీపతి, ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్న ఆమెకు వినబడుటలేదేమి, ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.